ఫేమస్ చిత్రకారుడు చాలా అందమైనటువంటి చిత్రాలను గీసి పెద్ద ఫేమస్ అయిపోతాడు. కానీ అతనికి ఒక కోరిక ఉంది. రాముడు రావణాసుడు 2 పిక్చర్స్ గీయాలని చెప్పేసి. అయితే రాముడు ఫోటో కోసం ఒక అందమైన సౌమ్యమైన వ్యక్తి కోసం తన శిష్యులను పంపిస్తే అతని శిష్యులందరూ కూడా వెతికి ఒక అందమైన సౌమ్యమైనటువంటి ఒక 20 ఏళ్లటువంటి కుర్రాన్ని తీసుకొస్తే ఆ అబ్బాయిని అతన్ని అక్కడ నిలబెట్టేసి అందమైన రాముడు ఫోటో గీస్తాడు. కానీ రావణాసుడు కోసం చాలా వెతుకుతారు శిష్యులు, దొరకరు. చివరికి అతను కూడా వెతికి 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 ఒక జైలు దగ్గరికి వెళ్ళి అక్కడ జైల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అక్కడ మ్యాక్సిమం రావణాసుడు అంటే రాక్షసులు లాంటి క్రూరమైనటువంటి వ్యక్తులు ఉంటారు కదా, ఆ ఐడియాతో జైలుకి వెళ్ళి వెతికి 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 ఒక అతను పట్టుకొని అతన్ని నిలబెట్టి రావణాసుడు ఫోటో గీస్తాడు. గీయగానే ఆ రావణాసులో ఉన్నటువంటి అతను ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే, సార్ మీరు రాముడు లాంటి గీసిన పిక్చర్ కూడా 20 ఏళ్ల క్రితం నన్నే గీశారు, ఇప్పుడు మళ్ళీ రావణాసుడు కూడా నన్నే ఉపయోగించారు. అంటే రాముడు లాగా సౌమ్యంగా ఉన్న నన్ను ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ రావణాసుడు లాగా నేను చేసినటువంటి కర్మల వల్ల అలా తయారయ్యాను అని చెప్తాడు. కాబట్టి పుట్టినప్పుడు అందరూ సమానమే, అందరికీ వెనక చరిత్రలు అవేమీ ఉండవు. కానీ మనం తీసుకునే నిర్ణయాలు, మన బిహేవియర్, మన చుట్టూ అట్మాస్ఫియర్ మనల్ని రాముడిలాగా రావణాసుడిలాగా మారుస్తూ ఉంటాయి. కాబట్టి మంచి సవాసం పట్టండి, మంచి అట్మాస్ఫియర్లో ఉండండి, మంచి నిర్ణయాలు తీసుకోండి, ఎవరి మీద చెడుగా ఆలోచించకండి. ఏమంటారు?